మీరు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే వచ్చే వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చే వారం స్టాక్ మార్కెట్లో 4 ఐపీఓలు తెరవబోతున్నాయి. ఇందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఐపీఓల పరంగా ప్రస్తుత సంవత్సరం మెరుగ్గా ఉంది. కంపెనీలు లిస్టింగ్ సమయంలో పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని అందించాయి. రాబోయే రోజుల్లో ఐపీఓ మార్కెట్ మరింత వృద్ధిని చూడవచ్చు. స్టాక్ మార్కెట్లో ఏ 4 కంపెనీల ఐపీఓలు ప్రారంభించబోతున్నాయో చూద్దాం. హయత్ బ్రాండ్ కింద హోటళ్లను నడుపుతున్న జూనిపర్ హోటల్స్ ఐపీఓ ఫిబ్రవరి 21న సభ్యత్వం కోసం తెరవబడుతుంది. ఫిబ్రవరి 23న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా 1800 కోట్ల రూపాయలు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ₹10 ముఖ విలువ కలిగిన ఈ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్ భాగం లేని తాజా ఈక్విటీ ఇష్యూ. ఒక్కో షేరు ధర $342 నుంచి $360గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవీలో 75% క్యూఐపీ కోసం, 15% ఎన్ఐఈ కోసం, మిగిలిన 10% రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేయబడింది. కోల్కతాకు చెందిన జీపీటీ హెల్త్ కేర్, ఐఎల్ఎస్ హాస్పిటల్స్ బ్రాండ్లో మధ్య తరహా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 22న తన మొదటి ఐపీఓను ప్రకటించింది. ఈ ఇష్యూ ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ధర బ్యాండ్ ఇంకా నిర్ణయించబడలేదు. ₹10 ముఖ విలువ కలిగిన ఐపీఓలో 40 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ. మారిషస్కు చెందిన బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ 2 ఎల్ఎల్సీ ద్వారా 2.6 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి. జీపీటీ హెల్త్ కేర్ మొత్తం 561 పడకల సామర్థ్యంతో 4 పూర్తి సర్వీస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 35 స్పెషాలిటీలు, ఇంటర్నల్ మెడిసిన్, డయోబెటాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెటిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నియోనటాలజీ వంటి సూపర్ స్పెషాలిటీలు ఉన్నాయి. జెనిత్ డ్రగ్స్ 40.6 కోట్ల ఐపీఓ ఫిబ్రవరి 19న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 22 వరకు వేలం కోసం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇష్యూ యొక్క గరిష్ట ధర 79 మరియు పెట్టుబడిదారులు ఒక లాట్లో 1600 షేర్లు మరియు ఆ తర్వాత బహుళ షేర్ల కోసం వేలం వేయవచ్చు. జెనిత్ అనేది రోగుల అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి ఔషధాలను అందజేస్తూ విభిన్నమైన ఫార్ములేషన్ల పోర్ట్ఫోలియోతో కూడిన ఫార్మా తయారీ సంస్థ. డీమ్రోల్ టెక్ తన ఐపీఓను ఫిబ్రవరి 20న ప్రారంభించాలని యోచిస్తోంది. ఒక్కో షేరు ధర ₹129. ఇష్యూ ఫిబ్రవరి 22న ముగుస్తుంది. కంపెనీకి దాదాపు 29 కోట్లు వస్తాయి. డీమ్రోల్ టెక్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అల్లాయ్ స్టీల్, కాస్ట్ ఐరన్, టంగ్స్టన్ కార్బైడ్ నుండి ఉత్పత్తులను తయారు చేస్తుంది.